n భుజాలు గల ఒక బహుభుజిలోని కర్ణాల సంఖ్య 1/2n ఇంటూ n మైనస్ 3 అయితే 65 కర్ణాలు గల బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? 50 కర్ణాలు గల బహుభుజి వ్యవస్థితం అవుతుందా అన్నది ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ప్రశ్నలో n భుజాలు గల బహుభుజి యొక్క కర్ణాల సంఖ్య ½ n ఇంటూ n మైనస్ 3 అని ఇచ్చారు. ముందు 65 కర్ణాలు గల బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుగొందాము. 65 ఈజ్ ఈక్వల్ టు ½ n ఇంటూ n మైనస్ 3 అవుతుంది కదా. ఈ 2ని ఎడం చేతి వైపుకి తీసుకెళ్దాం. అప్పుడు 65 ఇంటూ 2 అంటే 130 అవుతుంది. n ఇంటూ n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 130 అని రాద్దాము. ఈ n ఇంటూ n మైనస్ 3ని n² మైనస్ 3n గా రాయొచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు 130. ఈ 130ని ఎడం చేతి వైపుకి తీసుకొస్తే మైనస్ 130 అవుతుంది. కాబట్టి n² మైనస్ 3n మైనస్ 130 ఈక్వల్ టు 0 అయ్యింది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a సూత్రాన్ని వాడి n విలువను కనుక్కుందాం. ఇక్కడ n² మైనస్ 3n మైనస్ 130 ఈక్వల్ టు 0ని ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చి చూస్తే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మరియు c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 130 వచ్చాయి. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే 3 వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² అంటే 3² విలువ 9 కదా, కాబట్టి 9 రాద్దాం. మైనస్ 4 ఇంటూ a విలువ 1 ఇంటూ c విలువ మైనస్ 130 బై 2 ఇంటూ 1 అంటే 2నే అవుతుంది. ఇప్పుడు దీన్ని సూక్ష్మీకరిద్దాము. n ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 ఇంటూ 130 విలువ 520 కదా, కాబట్టి 520 రాద్దాం. డివైడెడ్ బై 2. దీన్ని 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 529 డివైడెడ్ బై 2గా రాయొచ్చు కదా. రూట్ ఆఫ్ 529 విలువ 23, కాబట్టి 3 ప్లస్ ఆర్ మైనస్ 23/2 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 23/2 లేదా 3 మైనస్ 23/2 అంటే n ఈజ్ ఈక్వల్ టు 26/2 లేదా మైనస్ 20/2. కావున n ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. కానీ బహుభుజి యొక్క భుజాలు ధనాత్మక సంఖ్యనే ఉంటాయి కానీ రుణాత్మక సంఖ్యలు ఉండవు కనుక n ఈజ్ ఈక్వల్ టు 13నే తీసుకోవాలి. 65 కర్ణాలు గల బహుభుజికి 13 భుజాలు ఉంటాయి. ఇప్పుడు 50 కర్ణాలు గల బహుభుజి యొక్క భుజాలను కనుక్కుందాము. 50 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ n ఇంటూ n మైనస్ 3 వస్తుంది. అంటే ఈ 2ని ఎడం వైపుకి తీసుకెళ్తే 100 అవుతుంది కదా. n ఇంటూ n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. అంటే n² మైనస్ 3n మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చి చూస్తే a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మరియు c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100 వస్తుంది. కావున x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a సూత్రాన్ని వాడితే n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² అంటే మైనస్ 3² 9 వస్తుంది. మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ మైనస్ 100 డివైడెడ్ బై 2. దీన్నే 4 ఇంటూ 100 400 కదా, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 9 ప్లస్ 400 అంటే 409 డివైడెడ్ బై 2 వస్తుంది. 409 అనేది పరిపూర్ణ వర్గం కాదు కావున 409కి ఖచ్చిత వర్గమూలాన్ని కనుక్కోలేము. అంటే 50 కర్ణాలు గల బహుభుజి వ్యవస్థితం కాదు. వచ్చే వీడియోలో మూలాల స్వభావాలను పరిశీలిద్దాము.